ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో జిల్లాకు చెందిన జీను శ్రీ జస్వంత్ ఐపీఎస్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీ జస్వంత్ ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. రంగరాయ వైద్య కళాశాల రిటైర్డ్ పీడీ గొల్లపల్లి లక్ష్మణరావు మనవడు శ్రీ జస్వంత్ ఐపీఎస్ గా ఎంపిక కావడం అభినందనీయమని అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీ జస్వంత్ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ శ్రీ జస్వంత్ కు పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ రావు, బిందాన సురేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ జస్వంత్ ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎస్పీ సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. రంగరాయ వైద్య కళాశాల రిటైర్డ్ పీడీ గొల్లపల్లి లక్ష్మణరావు మనవడు శ్రీ జస్వంత్ ఐపీఎస్ గా ఎంపిక కావడం అభినందనీయమని అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీ జస్వంత్ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ శ్రీ జస్వంత్ కు పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ రావు, బిందాన సురేష్ లు పాల్గొన్నారు. ఉద్యోగానికి రావడం, ఉద్యోగంతో అప్పుడు కూడా మనకి తనకు పోతుగట్ట వీర వెంకట సత్యనారాయణ సార్ అని చెప్పేసి మా జిల్లా ఎస్పీ చేస్తుండేవాళ్ళు. ఆయన అసలు స్పెషల్గా నువ్వు రావాలి ఉద్యోగంలో చేస్తానంటే అరవిందరావు గారు వాళ్ళందరూ అసలు ఆ టైంలో వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళ ఎంకరేజ్ వల్లే పోలీసులకు వచ్చాము. మొన్న వచ్చిన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రిజల్ట్లో 162 ర్యాంక్ రావడం జరిగిందండి. సో దాన్ని బట్టి నాకు ఐపీఎస్ వస్తుంది, ఇండియన్ పోలీస్ సర్వీస్. సో అందుకని ఈరోజు మా ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ గారిని కలవడం జరిగింది. అండ్ వాళ్ళు కంగ్రాచులేట్ చేశారు అండ్ వాళ్ళ అనుభవాలు కూడా పంచుకున్నారండి నాతోటి. అండ్ చాలా ఆనందంగా ఉంది ఈ ర్యాంక్ రావడం. అండ్ హోప్ఫుల్లీ ఏ స్టేట్ వచ్చినా సరే నా శక్తి మేరకు పనిచేసి మంచి పని చేయాలని అనుకుంటున్నాను.